ఇప్పుడు ఈ ప్రయాణం చేసాం, మాతో నువ్వు వెనకరా ధ్యానం. ఇంకో దగ్గరికి వెళ్ళాం, మేము ఇది మొదలుపెట్టాం, నువ్వు నా వెనకరా ధ్యానం అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు, సరైన ధ్యానాన్ని అర్థం చేసుకుంటూ ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆ ధ్యానం ఎలా సాగుతుందో గమనిస్తూ ఆ ధ్యానంలో మనం ప్రయాణం చేయాలి. ధ్యానం అంటిపెట్టుకొని ఆ ధ్యానం వెనక మనం ప్రయాణం చేయాలి. ఈ విషయం అర్థం అవ్వాలన్నమాట. అట్లా ఇది అర్థమైనప్పుడు ఆ కర్మ బ్యాలెన్స్ అనేది, ఆ కర్మ మనకి అనుకూలతలు, కష్టమైన కర్మలు ఉంటే వాటిని మనం ఎంతవరకు వాటిని ఫేస్ చేస్తే మన లైఫ్ బాగుంటుందో, ఎంతవరకు వాటిని ఫేస్ చేస్తే మన ధ్యానానికి ఇబ్బంది లేకుండా కొనసాగుతాము. ఇవన్నీ కూడా ఆ కర్మ బ్యాలెన్స్ అనేది కూడా, ఇప్పుడు కుండలిని బ్యాలెన్స్ ఎలా అనుకుంటున్నాము, కర్మ బ్యాలెన్స్ అనేది కూడా మన ధ్యానం వలన అది జరగాలి. అది దైవ అనుగ్రహం వలన జరగాలి. కుండలిని బ్యాలెన్స్ వలన జరగాలి.